హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం 80. ఆగస్ట్ నెలలో రెండు భారీ సినిమాలు ఢీ కొట్టుకొనబోతున్నాయా? అండ్ ఈ రెండు భారీ సినిమాల పేర్లు చెప్తే మీరు నిజంగా థ్రిల్ అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక రసవత్తరమైన సినిమా పోరుకైతే తెర లేవబోతోంది. ఎస్, అవేంటో తెలుసా? వార్ 2 అండ్ కూలీ మూవీస్. మరి మూవీ వైజ్గా చెప్పుకుంటే కనుక వార్ 2 ఎంత బజ్ క్రియేట్ చేసిందో మనకు తెలియదు కాదు. ఒకే రోజు ఈ రెండు సినిమాలు కూడా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ కొట్టుకోబోతున్నాయి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వార్గా డిక్లేర్ చేశారు. ఎస్, కూలీ మూవీకి చాలా చాలా బజ్ ఉంది. చాలామంది టాప్ స్టార్లు, లోకేష్ కనకరాజ్ పేర్లు ఇవన్నీ కలిసి ఆ సినిమాకు క్రేజ్ని మామూలుగా పెంచలేదు. అండ్ మోరోవర్ టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నుంచి మొదలు పెడితే కనుక మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న సూపర్ స్టార్లు, స్పెషల్ స్టార్లు అంతా కూడా చాలా క్రేజియస్ట్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. కూలీ మచ్ మోర్ అవైటెడ్ మూవీగా రాబోతోంది, దాదాపు అన్ని వుడ్స్కి సంబంధించి. ఓకే, మరి ఈ లెక్కను చూస్తే కనుక తెలుగులోనే థియేటర్ రైట్స్ 42 నుంచి 45 క్రోర్స్ వరకు కూడా పలుకుతున్నాయి. మరి ఇలాంటి టైంలో వార్ 2 మూవీ డేట్కే కూలీ మూవీ కూడా విడుదల డేట్ వేయడం జరిగింది. మరి ఎంత కాదనుకున్నా, ఎంత హిందీ డబ్బింగ్ అయినా కూడా వార్ 2 మూవీకి తెలుగు నాట, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే అందులో ఎన్టీఆర్ ఒక హీరోగా నటిస్తున్నాడు కాబట్టి. అండ్ హృతిక్ రోషన్ మరో హీరో మనకు తెలుసు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోంది. వార్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. వార్ 2 అంతకు మించి భారీ బడ్జెట్తో, చాలా ఎక్స్పెక్టేషన్స్తో నిర్మించిన సినిమా. దీంతో తెలుగు నాటైతే కూలీ ఖచ్చితంగా వార్తో పోటీ పడాలి. అంటే కూలీకి అద్భుతమైన టాక్ రావాల్సి ఉంటుంది. సూపర్ డూపర్ అదిరిపోయింది అనిపించుకోవాలి. ఇప్పటి వరకు పలికిన 42 కోట్లకు సంబంధించి ఇకపై పలుకుతుందా అంటే కష్టం. ఎందుకంటే వార్ 2 డేట్ కూడా డిక్లేర్ చేయడం వల్ల ఈ కాంపిటీషన్లో రావడం అంటే బిజినెస్కు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతుంది. ఏ సినిమా ఎలా ఉంటుందో అన్నది విడుదలైన తర్వాతే మనకు తెలుస్తూ ఉంటుంది. ముందుగా అయితే వార్ 2కు చాలా వరకు ఎడ్జ్ ఉంటుంది, ఎందుకంటే యంగ్ టైగర్ ఉన్నందువల్ల. కానీ వార్ 2 అనేది రెగ్యులర్ హెవీ కమర్షియల్ యాక్షన్ ఫార్మాట్లో ఉండొచ్చు. అంటే మనం చూసేటువంటి రెగ్యులర్ కమర్షియల్ మూవీగానే ఉండే ఛాన్స్ ఉంది. కానీ కూలీ అలా కాదు. లోకేష్ కనకరాజ్ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మనకు తెలుసు. అదే ఆ సినిమా కూడా హైలైట్ అని అంతా చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ కూలీ సినిమాకి సంబంధించి రజనీకాంత్తో సినిమా చేయడం తన ఎప్పటి కలో అని చెప్పినటువంటి లోకేష్ కనకరాజ్ ఎలా తెరకెక్కించాడు అనేది కూడా చాలా కీలకం. మరి ఈ నేపథ్యంలో డే బై డే కూలీ మూవీకి సంబంధించి అప్డేట్స్ వస్తున్న కొద్దీ ఆ సినిమాపై బజ్ మరింత పెరిగిపోతుంది. మరి నేపథ్యంలో అసలు కూలీ అయితే ఎలా ఉంటుంది అనే టెన్షన్ కూడా ఇటు ప్రేక్షకుల్లో నెలకొనుంది. తమిళనాడు అయితే చెప్పక్కర్లేదు. అండ్ మోరోవర్ ఇప్పుడు వార్ 2 అండ్ కూలీ ఒకే డేట్లో రావడంతో సినీ ప్రేక్షకులు అలాగే అభిమానులు అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనే విషయంపై. చూడాలి. ఈ లోపు అంటే ఆగస్ట్ లోపు ఖచ్చితంగా చాలా టైం ఉంది కాబట్టి డేట్స్ ఏమైనా మారుస్తారా, ఒకవేళ ఏమైనా మార్పులు జరుగుతాయా అన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రెసెంట్ అయితే రైట్ నౌ ఆన్ టుడే కండిషన్ వార్ 2 అండ్ కూలీ కూడా ఒక్క డేట్లో రావడం మాత్రం ఖచ్చితంగా వస్తాయని అటు ప్రొడ్యూసర్స్ రెండు మూవీస్కి సంబంధించి తెలియజేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.